దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను మిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. హే రాహుల్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే పిన్ని. సరే, ఫ్రెష్ అయ్యరా, మనం మాట్లాడుకుందాం. నాతో మాట్లాడాలి అంటుందేంటి? సరసు ఇక్కడికి ఎందుకు వచ్చింది? పిన్నికి నిజం తెలిసిపోయి ఉంటుందా? అమ్మో, సరసు ఇక్కడుందంటే పిన్నికి నిజం తెలిసిపోయి ఉంటుందేమో. మీకు కాఫీ తీసుకొస్తానండి. తేజబాబు, రాత్రి నేను ఇంటికి వెళ్లకుండా నాన్నగారి దగ్గర ఉండటం వల్ల 4 మంచి మాటలు విన్నాను, మంచి అట్మాస్ఫియర్ చూడగలిగాను ఆ అమ్మాయి వల్ల. తెల్లారింది కదా, ఇప్పటికిప్పుడు టిఫిన్లు రెడీ చేయాలి. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. ముందు ఉప్మా చేస్తే తర్వాత మరొకటి చెయ్యొచ్చు. అన్నీ రెడీగా ఉన్నాయేంటి? ఇవన్నీ ఎవరు చేసుంటారు? నేనే చేశాను అమ్మగారు. నువ్వు చేసావా? అవునమ్మగారు. తెల్లవారేసరికల్లా ఇన్ని రకాలు రెడీ చేసావంటే అసలు నువ్వు ఎప్పుడు లేచావు? ఇవన్నీ ఎప్పుడు చేసావు? నాకు ఉదయాన్నే 4 గంటలకు లేవడం అలవాటండి. లేవగానే ఇంటి పనులన్నీ చేసేసి పూజ చేసి దేవుడికి దండం పెట్టుకుని పెద్దయ్య గారింటికెళ్ళి వంట చేయడం అలవాటు. పెద్దయ్య గారెవరు? అది పెద్దయ్య గారంటే నాకు అర్థమైందిలేమ్మా. కుటుంబం అన్న తర్వాత తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా. నువ్వు నీ పద్ధతులన్నీ చూస్తుంటే ఆడపిల్లలంటే నీలాగే ఉండాలనిపిస్తుందమ్మా. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని ఎందుకంటారో నిన్ను చూస్తే తెలుస్తుంది. నీలాంటి లక్షణమైన అమ్మాయి ఇంటికొకళ్ళుంటే చాలమ్మా. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ పద్ధతులు నాకన్నీ చాలా బాగా నచ్చాయమ్మా. అమ్మో, పొరపాటున పెద్దయ్య అనేశాను. కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడకపోతే ప్రమాదం. పెద్దయ్య గారు, పెద్దయ్య గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? సరస్సు గురించి. సమయానికి మందులిచ్చేది, భోజనం పెట్టేది, నడక ఆరోగ్యానికి మంచిదని చేయి పట్టుకుని నడిపించేది, కంటికి రెప్పలా చూసుకునేది. అటువంటిది సరస్సు కళ్ళ ముందు లేకపోయేటప్పటికీ జీవితంలో ఏదో వెలితిగా అనిపిస్తోంది. పాపం,
సరస్సు అక్కడ ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతోందో. బాగానే ఉండుంటుంది అయ్యగారు. ఏమైనా సమస్య ఉంటే మీకు ఫోన్ చేసేది కదా. సరస్సు ఇతరుల సమస్యల గురించి ఆలోచించేదే గాని తన సమస్యల గురించి చెప్పుకునే మనిషి కాదు. అయ్యగారు, ఏంటి రంగమ్మ? ఎంత బుజ్జగించినా బతిమలాడినా సిన్ని ఏమీ తింటం లేదు అయ్యగారు. హ్మ్. అమ్మా చిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్ల కళ్ళల్లో చిరునవ్వే కానీ కన్నీళ్లు రాకూడదమ్మా. అక్క కావాలి. ఇలా ఇవ్వు. అక్కడ పెట్టు. తినమ్మా, తినమ్మా, నా బంగారు తల్లివి కదా, వద్దనకూడదు. నాకు అక్క కావాలి. అక్కకి పెళ్ళైపోయింది కదమ్మా, మన దగ్గర ఉండదు. నీకు నేనున్నానుగా, తినమ్మా. నాకు అక్క కావాలి. ఇక్కడ నువ్వు తినకుండా ఏడిస్తే అక్కడ మీ అక్క కూడా తినకుండా ఏడుస్తుందమ్మా. తినమ్మా. నాకు అక్క కావాలి. పోనీ అక్కతో మాట్లాడిస్తాను, తింటావా అప్పుడు? కుమార్, అయ్యగారు, రాహుల్కి ఫోన్ చేయి. ఫోన్ అక్కడుంది. ఫోన్ కలవడం లేదయ్యా. ఇంకోసారి ప్రయత్నం చేయి. ఆ. కలవట్లేదు బాబుగారు. ఫోన్ కలవటం లేదటమ్మా. నేను తర్వాత మాట్లాడిస్తాను, నువ్వు తినమ్మా. ఆ? మీ అక్క వెళుతూ వెళుతూ నువ్వు తినకపోతే నన్ను తినద్దని చెప్పింది. మరి నేను తినాలంటే నువ్వు తినాలి. మీ అక్క కోసం ఉన్నా తినమ్మా. ఈవిడ గారి లెవలు స్టైలు చూస్తుంటే కలెక్టర్ జానకి సినిమా గుర్తొస్తుంది. ఎవరేమైనా మా మేడమే. మంట, చట్నీలో ఇంత కారం వేసావేంటి? అవును, నోరు మండిపోతుంది. ఎలా పడితే అలా వేసేయడమేనా? కొంచెం చూసుకునే పనిలేదా? వేటిలో కూడా కారం ఎక్కువ లేదు. అన్నిట్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉంది. ఐటమ్స్ అన్ని చాలా టేస్టీగా చేసావు బుచ్చమ్మ. రాహుల్, రా కూర్చో. అన్నయ్య, బుచ్చమ్మ టిఫిన్స్ సూపర్ టేస్ట్గా చేసింది. బుచ్చమ్మ, అన్నయ్యకి పెట్టు. నాకు తెలియకుండా సరస్సు ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు చెప్పకుండా సరస్సుని ఎవరు తీసుకొచ్చారు? అసలు ఏం జరుగుంటుంది? సరస్సుతో మాట్లాడదామంటే ఇంటి నిండా మనుషులే. ఎవ్వరికీ తెలియకుండా ఎలా మాట్లాడాలి? వెంటనే సరస్సుతో మాట్లాడాలి. తినరా? ఈ పొడి
నెయ్యిలో వేసుకుని తినండి. ఓ వాగ్దేవి మేడం వీడియో కాల్ చేస్తున్నారండి. మేడం అంటన్నయ్యా. అమ్మో, వీడియో కాల్లో మేడం సరస్సును చూస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ శాంభవి, ఎలా ఉన్నావు? ఫైన్ అక్క. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారక్క. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఎవరికైనా ఇమ్మంటారా? వాళ్లతో తర్వాత మాట్లాడతానులే. అవును, కొత్త బ్రాంచ్ ఎలా రన్ అవుతుందో ఒకసారి చూడు. ఆ బ్రాంచ్ ఫైలే చూస్తున్నానక్క. ఇట్స్ గోయింగ్ గుడ్. అవసరం అనుకుంటే నేనే పర్సనల్గా వెళ్ళి ఒకసారి చూసొస్తాను. వెరీ గుడ్, ప్లీజ్. అనుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. ఇది శాంభవి అత్తని పడేసింది, ఇప్పుడు బావని పడేసింది. కాలు జారి పడిందా, కావాలని పడిందా? ఇది నా కుంప ముంచేలా ఉంది. ఏరా, కింద పడ్డావా? కొంచెం చూసుకోవచ్చు కదరా. ఓకే అన్నయ్య. దెబ్బలేమైనా తగిలాయా అన్నయ్య? ఆహా, ఏం కాలేదులే. ఇలా రా. ఇలాంటి టచింగ్ సీన్లు నీకు రాహుల్కి ఉండాలి, ఎర్రి మొహమా. కెమిస్ట్రీ ఉంటేనే ఫిజిక్స్ వర్కౌట్ అవుతాదని అమ్మ చెప్పినది కదేటి. అయినా నువ్వివన్నీ మర్చిపోనావా? రాహుల్ మీద నువ్వు పడాల్సింది పోయి అది పడిపోతున్నదే. ఆ టచింగ్ నచ్చినాదంటే నీ టచింగ్కి దూరమైపోతాడే సెల్లి. ఆడోళ్ల బుద్ధులు వంటింట్లో కుందేల్లా ఉంటే మొగోళ్ల బుద్ధులు పందిట్లో పూజర్లా ఉంటాయి జడ్డిదనా. ఏదో ఒకటి చేసి నువ్వు మీ బావని పడేసేలా చూడవే సెల్లి. పద 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 పద. నా మెడలో ఈ తాళిబొట్టు చూస్తే మాకు పెళ్ళైపోయిందన్న విషయం తేజబాబుకి తెలిసిపోతుంది.
ఎస్ సార్, కెన్ ఐ కాల్ యూ బ్యాక్? ఏంటి సరసు? అదేంటి బాబా అలా పిలిచారు? ఓ సారీ సారీ సారీ, ఏదో ఫ్లోలో వచ్చేసింది. అయినా ఎవరు వినలేదు కదా? సరే, ఏమైంది? మా చిన్నితో మాట్లాడాలి. ఒకసారి పెద్దయ్య గారికి ఫోన్ చేయరా? సరే. ఇదిగో మాట్లాడు. హలో, ఎవరు? పెద్దయ్య ఎలా ఉన్నారు? అమ్మా సరసు, నువ్వా? ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను పెద్దయ్య. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులు సమయానికి వేసుకుంటున్నారా? నా మందులు ఆరోగ్యం సంగతి పక్కన పెట్టు. అక్కడ నువ్వెలా ఉన్నావు? అక్కడ నీకు సమస్యలేమీ లేవు కదా? ఏమీ లేవు పెద్దయ్య. లేకుండా ఎలా ఉంటాయి? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? మనం సర్దుకుపోతే ఎలాంటి పరిస్థితులైనా బానే ఉంటాయి కదా పెద్దయ్య. నీ సంగతి నాకు తెలియదా? చిన్ని బాగుందా? ప్రతి నిమిషం నిన్నే గుర్తు చేసుకుంటూ నీ గురించే అడుగుతుంది. ఒకసారి చిన్నికి ఫోన్ ఇవ్వండి పెద్దయ్య. ఒక్క నిమిషం అమ్మా, ఇస్తాను. చిన్ని, సరసు ఫోన్ చేసింది. నీతో మాట్లాడుతుంది. మాట్లాడమ్మా. సరసు, పిన్ని. హలో అక్క. అక్క అక్క కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్ట మాట్లాడక్క. అక్క 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 అక్క. లాస్ట్ ఇయర్ది అడ్మినిస్ట్రేషన్ ఫైల్ ఒకటి స్టోర్ రూమ్లో ఉంది. దాన్ని స్కాన్ చేయించి నాకు పంపించు. సరే అక్క. స్టోర్ రూమ్లో ఎక్కడుందా ఫైల్? తెలీదు, వెళ్ళి వెతికితే దొరుకుతుంది. సరే అక్క, ఇప్పుడే చూస్తాను. ఆశా, అమ్మ ఫోటో కనిపిస్తుందేమో. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలి నరేవరంభ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతను శివ శివం జటాకటాహ
సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ఖగత్ ఖగత్ ఖగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణ